నీ ఒంపుల్లోన హంపి శిల్పాలే, ఆ సొంపుల్లోన రంపాలెన్నో చంపేసేలా చూస్తున్నాయి. ఇంకేం కావాలే. దుబాయ్ దేశంలో దుందుబులు మోగిస్తున్న దక్షిణ భారతదేశ చలనచిత్ర దురంధరులందరికీ వందనాలు. ఎవరు సుధీని రాయితు కొట్టింది? ఎవరు రైతు కొట్టలేదు. మిమ్మల్ని చూసిన తర్వాత నుంచి నాలో ఉన్న యాంకర్ అలా పక్కెళ్ళి రైటర్ అలా బయటకు వచ్చి చూస్తున్నాడు మిమ్మల్ని. రైటర్ కూడా ఉన్నాడా? చేస్తున్నాడు అందివే ఒక్క నిమిషం. ఇప్పుడు ఇస్తా, మామూలు ఉండదు. నీ నవ్వుల తెల్లదనాన్ని ఎడారి ఇసుకే అప్పడిగింది, ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు. నీ నడకల అందాలన్నీ దుబాయ్ ఉంటే అరువడిగింది, ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు. లైచా ఇంకోసారి ఈయనకి ఇలాంటి ఛాన్స్ ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు. ఇప్పటికిప్పుడు మీ మీద ఇంత మంచి లిరిక్స్ ఆలోచించి రాస్తే ఛాన్స్ ఇవ్వద్దంటారా? మరి లేకపోతే ఏంటి ఇది? ఇడారి ఇసుక దుబాయ్ అంటే ఎవరైనా అమ్మాయిని అలా ఒరిస్తారా? ఏదో ఇప్పుడు స్పాంటేనియస్ గా దుబాయ్లో ఉన్నాము, ఇంతమంది ఎనర్జీ చూసిన తర్వాత అలాగేదో వచ్చింది. నేను ప్రొఫెషనల్ లిరిక్ రైటర్నా అంత మంచిగా రాయడానికి? అందుకే ఎవరు చేయాల్సిన పని వాళ్ళే చేయాలి. మన నెక్స్ట్ కేటగిరీ కూడా అదే, బెస్ట్ లిరిక్ రైటర్ తెలుగు. అండ్ ద నామినీస్ ఆర్ అనంత శ్రీరామ్ ఫర్ ఓ రెండు ప్రేమ మేఘాలిలా ఇన్ బేబీ, భాస్కర్ భట్ల ఫర్ నువ్వు నవ్వుకుంటూ ఇన్ మ్యాడ్, కాసర్ల శ్యామ్ ఫర్ ఊరు పల్లెటూరు ఇన్ బలగం, కృష్ణకాంత్ ఫర్ అడిగా ఇన్ హాయ్ నాన్న, శ్రీమణి ఫర్ ఓ వారి ఇన్ దసరా. And to present this award, may I invite on stage Miss Riya Rao, Executive Director, Confident Group, Saima Dubai Weekend, presenting sponsor, and Rana Dagubati Garu. And the best lyric writer Telugu goes to Anant Sriram. సార్ మీరు స్పీచ్ స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఏం లేదు సార్, అంత అద్భుతమైన పాటలు ఎలా రాస్తారు అసలు నాకు అర్థం కావట్లేదు. మీకు పాట ఎలా రాయాలో నేర్పాలి, అంతే కదా. అంటే ఏం లేదు సార్, షో బిగిన్ అయినప్పటి నుంచి చూస్తున్నా సార్, కొంచెం ఆవిడ సరిగ్గా బిహేవ్ చేయట్లేదు సార్ నాతోని. మీరు ఏం చేస్తారో తెలీదు, మంచి లిరిక్స్ రాసి ఒక అద్భుతమైన పాట పాడాలి, పాట పాడంగానే అమ్మాయి వచ్చి హక్ చేసుకోవాలి. హలో ఇంకా పారు. ఇంకేం కావాలే, చాలే ఇది చాలే, అందం చందం నాపై చిందావే, ఇకపై విరహాలే, కళ్ళల్లోన నీలి సంద్రాలే, నవ్వుల్లోన వెండి వెన్నెల్లే, నీ ఒంపుల్లోన హంపి శిల్పాలే, ఆ సొంపుల్లోన రంపాలెన్నో చంపేసేలా చూస్తున్నాయి. ఇంకేం కావాలే, చాలే ఇది చాలే. ఏంటి సార్ హక్ చేసుకోవాలని చెప్పారంటే మీరు హక్ చేసుకున్నారు? క్లారిటీ ఉండాలి, అందుకే ఎవరిని హక్ చేసుకోవాలో ముందే చెప్పాలి. నేను దుబాయ్ వచ్చి మీకు వర్కౌట్ అయిందన్నమాట. సర్లేండి. దుబాయ్ దేశంలో దుందుబులు మోగిస్తున్న దక్షిణ భారతదేశ చలనచిత్ర దురంధరులందరికీ వందనాలు. నాతో పాటు పోటీలో నిలిచిన తోటి రచయితలకి నా శుభాకాంక్షలు. ఓ రెండు ప్రేమ మేఘాలిలా, ఈ పాటకి నాకిది రెండవ ప్రేమ మేఘం. నెల క్రితమే ఒక ప్రతిష్టాత్మకమైన పురస్కారాన్ని జాతీయ వేదిక మీద అందుకోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ అంతర్జాతీయ వేదిక మీద ఈ పురస్కారం సైమా రూపంలో నాకు అందుతుంది. Congratulations.